వరంగల్ కాంగ్రెస్ లో కొండా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న క్రమశిక్షణ సంఘం ముందు కొండా మురళి హాజరై చేసిన వ్యాఖ్యల తర్వాత ఓరుగల్లులో కాంగ్రెస్ నేతలు మళ్లీ వాళ్ళ సమావేశమయ్యారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా చైర్మన్ తో సహా పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొండా మురళి లెటర్ సహా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రధానంగా చర్చించారు. భేటీ అనంతరం కొండా మురళిపై మరొకసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. అన్ని పార్టీలు మారిన వ్యక్తులు కొండా దంపతులంటూ ఫైర్ అయ్యారు. కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందన్న ఆయన ఈ నెల 5 వరకు వేచి చూస్తామన్నారు. పార్టీ అనుకూలంగా పార్టీ క్రమశిక్షణలో ఒక అది అందరికీ శాసనం, అందరికీ దాన్ని దాటమే అంటారు. వాళ్ళ యొక్క గంటకో మాట పూటకో మాట ఏ పార్టీ ఆ పార్టీ పొగిడి మళ్ళీ వెంటనే జే అని డౌన్ డౌన్ బూతులు తింటాడు. మాకు అలవాట్లేదు, మన అయితే మా బ్లడ్లో లేదు అది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ జరిగి చేద్దాం, నేను సోనియా గాంధీ కాంగ్రెస్ తిట్టాను. ఎక్కడ మీకు తెలుసు కదా, ఎక్కడ కాంగ్రెస్ చేయండి, ఎక్కడ కేసీఆర్ పార్టీ ఉన్నది ఎక్కడ మాట్లాడిన ఎక్కడ కల్చర్ కాదు అది. మేము అట్లా పెరగలేదు, కానీ అలాంటి కల్చర్ అవుతుంది. కల్చర్ గురించి ఒకసారి మీ ముందు పట్టకపోతే మరి ఏం పట్టించుకోవాలంటారు కదా. మౌనం కూడా మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దేశ్, యాంటీ కొండా వర్గం సమావేశమైనట్టుగా తెలుస్తుంది. సమావేశంలో ఏం తేల్చారు అని ఇంత జరిగినా కూడా కొండా దంపతుల తీరులో ఎలాంటి మార్పు రావట్లేదా? అధిష్టానం దీన్ని ఎలా సాల్వ్ చేయబోతుంది సమస్యని? వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొనసాగుతున్న కితకితలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి పెద్ద తలనొప్పిగానే మారాయని చెప్పుకోవచ్చు. నిన్న కొండా మురళి తెలంగాణ భవన్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘంకి ఇచ్చినటువంటి లేఖ నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు అంతా ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో వారంతా చాలా కీలకమైనటువంటి విషయాలపైన చర్చించినట్లు తెలుస్తుంది. దాదాపుగా 2.5 గంటలకు పైగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసం క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు 5 ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, అదేవిధంగా కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డితో సహా మొత్తం కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. ఇందులో చాలా కీలకమైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొండా మురళి ఇప్పటివరకు కేవలం ఒకరిద్దరిని మాత్రమే టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. కానీ నిన్న లేఖ ఇచ్చినటువంటి లేఖలో వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఈ జిల్లాకు పెద్ద దిగ్గా ఉన్నటువంటి రామసాయం సురేందర్ రెడ్డి అట్లాంటి నాయకులపైన కూడా ఆయన నేరుగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులంతా ఒకవైపు, కొండా మురళి ఒకవైపు అన్నట్లుగానే మారిపోయింది. సో కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈరోజు కీలకంగా భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం బసవరాజు సారయ్య కూడా బయటికి వచ్చి వీరు కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో కూడా కొండా మురళి పైన వీరంతా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా 38 ఏళ్ల రాజకీయ చరిత్రలో దాదాపు ఇప్పటికీ 5 సార్లు పార్టీ మారినటువంటి చరిత్ర కొండా మురళిది, కొండా సురేఖ. అటువంటి కొండా మురళి ఈరోజు పార్టీ మారినటువంటి నాయకులపైన, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి నాయకులపైన విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కునే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం తగదు అని చెప్పి విమర్శలు చేశారు. అయితే ఈ ఎపిసోడ్ అంతే ఇవాళ జరిగినటువంటి భేటీ సారాంశం అంతా కూడా అంటే ఇప్పటికే క్రమశిక్షణ సంఘం వీరికి ఒక డెడ్ లైన్ విధించింది. 5వ తేదీ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి క్రమశిక్షణ సంఘం తెలియపరిచిన నేపథ్యంలో వీరంతా కూడా క్రమశిక్షణ సంఘం నిర్ణయం మేరకే తమ నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం ఎవరు కూడా ఈ విషయంలో ఏం మాట్లాడద్దు. ఖచ్చితంగా 5వ తేదీ, వచ్చే నెల 5వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా 5వ తేదీలోపు వీరికి సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెడతారనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ 5వ తేదీలోపు క్రమశిక్షణ సంఘం కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘం కనుక చర్యలు తీసుకోకపోతే ఆ డెడ్ లైన్ తర్వాత ఇంకా తదుపరి కార్యాచరణ ఉంటుంది. అప్పుడు చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి కూడా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీదైతే వరంగల్కు సంబంధించినటువంటి ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ను మొత్తం కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎంపీ దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ ఎవరివాడు? తమవాడే అంటోంది బీజేపీ. కాదు తమవాడే అంటోంది కాంగ్రెస్. డిఎస్ వర్ధంతి సందర్భంగా డిఎస్ కోసం క్రెడిట్ వార్ నడుస్తోంది కాంగ్రెస్ బీజేపీ మధ్య. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావంలో కూడా కీలక పాత్ర పోషించారు. తర్వాత బీజేపీలో చేరారు. చివరిగా కాంగ్రెస్ లోకి మారిన వెంటనే రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఎవరివాడు అన్న దానిపై 2 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
డిఎస్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ లో డిఎస్ విగ్రహావిష్కరణ జరిగింది. కేంద్ర మంత్రి బీజేపీ లీడర్ అమిత్ షా డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డిఎస్ తమ పార్టీకి చెందిన వారే అని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. చనిపోయే ముందు కాంగ్రెస్ లో చేరిన వెంటనే రాజీనామా చేశారని, ఆయనకు కాంగ్రెస్ లో ఉండడం ఇష్టం లేకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారంటోంది కమలం. డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత తమ పార్టీకే ఉందన్నది బీజేపీ వాదన. మరోవైపు డిఎస్ విగ్రహం ఏర్పాటు స్వాగతిస్తున్న బీజేపీ నేతలు ఆవిష్కరించడంపై కాంగ్రెస్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డిఎస్ తమ పార్టీ నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహానికి స్థలం కేటాయించారని, డిఎస్ చనిపోయే వరకు కాంగ్రెస్ వాదిగానే ఉన్నారని, బీజేపీ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించిన నేతల్లో డిఎస్ ఒకరని, అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీ నేతలే ఆవిష్కరించడం బాధాకరమంటోంది కాంగ్రెస్. ఆయన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరలేని స్థానం ఏర్పరచుకున్నారు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తి నివాళులు. వారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చొరవతో ఇవాళ నిజామాబాద్లో వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. బాధాకరం ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడిని ఈ విగ్రహ ప్రతిష్టాపకు పిలవలేదు. ముఖ్యమంత్రి చొరవతోనే ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ పరిపూర్ణమైన నిండు నూరేళ్లు వారు కాంగ్రెస్ వాదిగానే ఉంటాననుకున్నాడు. దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారు మాకిచ్చిన సందేశం ఎల్లవెల్ల ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాం. జీవితాంతం కూడా ఆయన కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడు విగ్రహం ఇవాళ అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను. ఈ క్రెడిట్ వార్కి సంబంధించి టీవీ నైన్ ప్రతినిధి దివాకర్ తో మాట్లాడదాం. దివాకర్, డిఎస్ తమవాడంటే తమవాడని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అంటున్నాయి, మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎస్, డిఎస్ విగ్రహావిష్కరణ ఇప్పుడు రెండు పార్టీలు చిచ్చురైపోయింది, వివాదాస్పదంగా మారింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్ కంటేశ్వర్ చౌరస్తాలో ఉన్నటువంటి డిఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతు మహాసమ్మేళనంలో కేంద్ర మంత్రి అమిత్ షా డిఎస్ గురించి ప్రస్తావించడం జరిగింది. డిఎస్ విగ్రహం ఆవిష్కరించడం, ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకోవడం సంతోషంగా ఉంది అని కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే డిఎస్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ డిఎస్ విగ్రహ ఆవిష్కరణ జరిగిన ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు జరిగింది విగ్రహ ఆవిష్కరణ. రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే చౌరస్తాలో విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు ఇక్కడికి వచ్చి డిఎస్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అయితే ముఖ్యంగా డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా ఉన్నారు. ఆయన మంత్రిగా పనిచేశారు, పిసిసి చీఫ్గా పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కంటే తనకి ఎంతో ఇష్టమని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ భావాజాలాన్ని, వారి సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి డిఎస్. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని బీజేపీ నేతలు ఆవిష్కరించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇక్కడే ఉన్నటువంటి మాజీ మేయర్ డిఎస్ పెద్ద కుమారుడు డి సంజయ్ కూడా ఆహ్వానం లభించలేదు. దీని పట్ల కూడా ఆయన వర్గీయులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు ఆహ్వానం కూడా లేదు అని చెప్పి వారు అంటున్నారు. వర్ధంతి ఈరోజు అయితే రేపు ఇక్కడ వచ్చి వాళ్ళు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ రెండు, మరోవైపు బీజేపీ నేతలు మాత్రం డిఎస్ను తమవాడుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ అరవింద్ బీజేపీలో ఉండడం, డిఎస్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి చేత ఆవిష్కరింపజేయడంతో డిఎస్ తమవాడని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. రేపు ఇక్కడ నివాళులు అర్పించిన అనంతరము మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సీనియర్ నాయకులంతా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలు, ఆయన పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ హయాంలో చేసినటువంటి సేవలను కూడా వారు గుర్తు చేశారు. తాను బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక దగ్గర మాత్రం ఎంపీగా
బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కానీ కొంతకాలం మాత్రమే పనిచేశాడు. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గురించే ఆలోచించేవాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండేందుకే ఎక్కువ మక్కువ చూపేవాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రెండు వర్గాల మధ్యన, రెండు పార్టీల మధ్యన ఈ డిఎస్ విగ్రహ ఏర్పాటు చిచ్చురేపుతుంది. రైట్ దివాకర్. థర్డ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో కమలనాథులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైంది. కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈసారి తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు? ధర్మపురి అరవిందా, ఈటెల రాజేందరా? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్టు పార్టీ ఆఫీస్లోనూ చర్చ రచ్చలేపుతోంది. అయితే ఇప్పటికే అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటర్ జాబితా కూడా సిద్ధమైంది. మరి కౌన్ బనేగా బీజేపీ చీఫ్ అన్నది తేలాలంటే జూలై 1 వరకు ఆగాల్సిందే. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ధర్మపురి అరవింద, ఈటెల రాజేందర ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. మరి ఎవరి సైడ్ మొగ్గు చూపబోతోంది బీజేపీ అధిష్టానం? పార్టీ క్యాడర్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఎస్, మీరు చెప్పినట్టుగానే ధర్మపురి అరవింద్ వర్సెస్ ఈటెల రాజేందర్లో ఎవరు అధిష్టానం ఆమోదం పొంది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టబోతారో మరికొద్ది గంటల్లోనే తేలబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మరి కాసేపట్లోనే ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. దాని తర్వాత రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే మరికొద్ది గంటల్లోనే బీజేపీ అభ్యర్థిగా ఎవరు నామినేషన్ దాఖలు చేయాలో బీజేపీ హైకమాండ్ నుంచి వారికి సంకేతాలు వెళ్తాయి. రేపు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ అధిష్టానం ఆదేశించబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికే ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రేపు నామినేషన్ దాఖలు చేసే సమయానికి పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎన్నో వడపోతలు, ఎన్నో సమాలోచనల తర్వాత బీజేపీ అధిష్టానము తెలంగాణలో బీజేపీ రథసారథిగా ఎవరిని పెడితే బాగుంటుందన్న విషయంలో ఫైనల్గా ఈటెల రాజేందర్, అదేవిధంగా ధర్మపురి అరవింద్ పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వీరిరువురిలో కూడా ఎవరికి ఇస్తే బాగుంటుందన్న దాని మీద రేపు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బీసీ నేతకే, బీసీ సామాజిక వర్గానికే బీజేపీ పగ్గాలు దక్కబోతున్నటువంటి ప్రచారం ముందు నుంచి కూడా కొనసాగుతుంది. 2023 ఎన్నికల్లోనే బీసీ నేతను సీఎం చేస్తామన్నటువంటి బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కూడా బీసీ నేత ఉన్నారు కాబట్టి అదే బీసీ నేతకు పగ్గాలప్పచెప్తే తెలంగాణలో బలోపేతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని బీజేపీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీసీ సామాజిక వర్గం ముదిరాజు నుంచి ఈటెల రాజేందర్, మున్నూరు కాపు నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిరువురికి సంబంధించి బలాలతో పాటు బలహీనతలు ఏమిటి, ఎవరు పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లగలరు, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఒక సామర్థ్యం ఉన్నటువంటి సమర్థమైనటువంటి నేతకు పగ్గాలు అప్పగించాలి. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా అన్ని ఆలోచనలు చేసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఒకరి పేరు ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే అది బయట పెట్టడానికి మరికొంత సమయం అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఉదయానికి ఆ నేతకు ఫోన్ చేసి డెఫినెట్గా నామినేషన్ దాఖలు చేయాలని చెప్తారు. అయితే ఇద్దరు నామినేషన్ దాఖలు చేస్తారా, ఒక్కరు నామినేషన్ దాఖలు చేస్తారా అన్నది కూడా కొంత సస్పెన్స్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంలో ప్రతి చోట కూడా ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తే వారందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే నేపథ్యాన్ని ఇక్కడ కూడా కోరుకుంటున్నట్టు కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఏకగ్రీవం కావాలని కోరుకున్నా, డెఫినెట్గా ఒకటే నామినేషన్ ఉండాలని కోరుకుంటున్నా కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే బీజేపీ నామినేషన్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో ఎవరు నామినేషన్ వేస్తారన్నది వేచి చూడాలి. ఆ తర్వాత ఎల్లుండి స్క్రూటినీ అదంతా జరిగిన తర్వాత జూలై 1వ తేదీన మన్నెగూడలో వేద కన్వెన్షన్ హాల్లో బీజేపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార బాధ్యతలు అట్టహాసంగా జరిగేందుకు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ విద్యా. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సహా పలువురు పరిశీలకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జూలై 2వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం నిర్వహించనున్న ఇంటింటి ప్రచారంపై నేతలకి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, 3 పార్టీల సమన్వయంపై సమీక్షించారు. ప్రజల నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాలన్నారు చంద్రబాబు. 2029 టార్గెట్గా పనిచేయాలని తెలిపారు సీఎం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తే గెలుపు దానంతటా అదే వస్తుందన్నారు బాబు. నన్ను డీటెయిల్స్ అడగద్దండి, సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా. ఆ రోజు నన్ను నమ్మారు.
ఎవరు క్వశ్చన్ చేయలేదు. అందుకే ఎప్పుడూ రానంత విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ అయింది. నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను. సుపరిపాలనలో తెలుగు తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్ అండ్ ఇయర్. సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇటు మంత్రి లోకేష్ సైతం నేతలకి పలు సూచనలు ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలన్నారు మంత్రి. జూలై 5 నాటికి కమిటీలన్నింటినీ పూర్తి చేయాలన్నారు లోకేష్. నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్న ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరించాలని నేతలకి సూచించారు. ఇక 2029 టార్గెట్ గా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారా? మరి ఇవాళ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చ జరిగింది అండ్ 2029 టార్గెట్ గా పనిచేస్తున్నారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పారు. 2029కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దానికి సంబంధించి ఏళ్ళు, నెలలు, రోజులు, గంటలు లెక్క పెడుతున్నాయంటూ ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. చాలా అడ్వాన్స్డ్గా కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలన పూర్తయిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ 2029 టార్గెట్గా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా దాన్ని ప్రస్తుతం ఇంకా సమావేశం కొనసాగుతుంది. 6 గంటలుగా 11 గంటలకు సరిగ్గా సమావేశం స్టార్ట్ అయింది. ఇంకా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతోనే ఉన్నారు, వాళ్ళతోనే కలిసి భోజనం చేశారు. చాలా అంశాలను అజెండాగా తీసుకుని ప్రధానంగా 1 ఇయర్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్కి సంబంధించి చాలా కీలకంగా ఆయన అనేక సర్వే రిపోర్ట్స్ని తీసుకొచ్చారు. ఒకటి ఐవీఆర్ఎస్ ద్వారా కావచ్చు, లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా కావచ్చు, లేకపోతే వివిధ ఏజెన్సీస్ ద్వారా తీసుకొచ్చిన సర్వే రిపోర్ట్స్ని పక్కన పెట్టుకుని ఆయన వాళ్ళ పనితీరుని మెరుగుపరచుకోవాలని ఈసారి మాత్రం వార్నింగ్ లాగా కాకుండా వాళ్ళకి సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీలైనంత వరకు మీ పనితీరుని మెరుగుపరిచే ప్రయత్నం నేను చేస్తాను, అప్పటికీ మీరు మారకపోతే, ప్రజల్లో మీ పట్ల విశ్వాసం పెరగకపోతే మాత్రం ఖచ్చితంగా గుడ్ బై చెప్పేస్తాను, ఎలాంటి మొహమాటాలకి వెళ్ళే ప్రసక్తే లేదు. గతంలో కూడా 2024 ఎన్నికల్లో కూడా మొహమాటాలకి వెళ్ళనందువల్ల ఈ స్థాయి ఫలితాలు వచ్చాయంటూ చెప్పే ప్రయత్నం చాలా స్పష్టంగా చేశారు. అదే సందర్భంలో మరొక కీలకమైన పార్టీ కార్యక్రమాన్ని, సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నారు. అది జూలై 2వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఏడాది కాలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చేసిన అమలుపరిచిన ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాటిని అమలుపరిచిన పథకాలు కావచ్చు, లేకపోతే చేపట్టిన అభివృద్ధి పనులు కావచ్చు, వీటన్నిటినీ ఇంటింటికి వెళ్ళి తట్టి మరీ చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా 2014-19లో కూడా మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే ఓటమి పాలయం. మీరు మరొకసారి గుర్తుంచుకోండి, ఈ ఒక్క నెల మాత్రం చాలామంది తానా లాంటి అమెరికాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆటా లాంటివి, వాటిని కూడా మీరు రద్దు చేసుకోవాల్సిందే. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రాంకి వెళ్లకుండా తానా ఆటాలకి వెళ్తే మాత్రం మీకు అక్కడే గుడ్ బై చెప్పేస్తానంటూ ఆ రకంగా కూడా హెచ్చరించారు. సో చాలా ఫోకస్డ్గా ఈ కొత్త ఏడాది పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో పాటు కూటమి పార్టీల మధ్య సమన్వయం, అలాగే కూటమి పార్టీలు ప్రభుత్వాల మధ్య సమన్వయం, ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు, మంత్రుల పనితీరు, ఇలాంటి అనేక అంశాలు చివరిగా టార్గెట్ 2029 ఎన్నికలు. సో ఒక ఫేజ్డ్ మేనర్లో అన్నింటినీ వివరిస్తూ ఆయన చాలా స్పష్టంగా ఈరోజు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికని నేను చాలా మైక్రో లెవెల్లో చేశాను. విజన్ 2047 పేరుతో నియోజకవర్గాల వారీగా డాక్యుమెంటేషన్ అంతా రెడీ అయింది. ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటున్నాను, మీరు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అదే సమయంలో ప్రజల్లో చులకన కాకుండా ప్రజల్లో గౌరవం పెరిగేలాగా పూర్తి సమయం కేటాయించి ప్రజల్లోనే ఉండండి, అప్పుడే మీకు సమస్యలు తెలుస్తాయి. ఒకవేళ చిన్న పొరపాటుంటే ఏమాత్రం బేషాలకు పోకుండా సర్దుకోండి అంటూ ఆయన చాలా స్పష్టంగా తన ఉద్దేశాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ప్రధాన కార్యదర్శి ఉన్న లోకేష్ కూడా మరొకసారి అదే విషయాన్ని చెప్తూ, కేవలం మనం అధికారంలో ఉన్నట్టు కాకుండా ప్రతిపక్షంలో ఉంటే ఎలా ప్రజా సమస్యలపైన ఫోకస్ చేస్తామో అట్లాంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా 2029 టార్గెట్గా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్తున్న
నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి ఇంకా సమావేశం జరుగుతుంది. అందరూ ముఖ్యమంత్రితోనే ఇంకా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక కుండపోత వర్షాలతో ఉత్తరాది విలవిలలాడుతోంది. సీజన్ స్టార్టింగ్ నుంచే కొన్ని రాష్ట్రాల్లో విశ్వరూపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉత్తర కాశీ జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో బార్కోట్ ప్రాంతంలోని సిలైబెండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన వరదలకి ఓ హోటల్ కుప్పకూలింది. హోటల్లోని 9 మంది కార్మికులు వరదల్లో గల్లంతయ్యారు. మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో చార్ధామ్ యాత్రని రాబోయే 24 గంటలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ యాత్రని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ లో యాత్రికుల్ని ఆపాలని పోలీసులకి ఉన్నత అధికారులకి ఆదేశించారు. సోమవారం వాతావరణ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. 12 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఇటు పంజాబ్, బెంగాల్, హర్యానా, యూపీ రాష్ట్రాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుత అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, కుండపోత వర్షాలతో ఉత్తరాది విలవిల్లాడుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఏ ప్రాంతాలకి వర్ష సూచన ఎక్కువగా ఉందని చెప్తున్నారు అధికారులు, అలాగే దీనికి సంబంధించి ప్రజల్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు? ఈ సీజన్ వర్షాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఋతుపవనాలు ఊహించిన దానికంటే ముందుగా భారతదేశాన్ని తాకాయి. కేరళ తీరాన్ని దాదాపు వారం 10 రోజుల ముందుగా తాకడం, అదే పరిస్థితి ఉత్తరాదికి కూడా చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీని ఈరోజు ఈ ఋతుపవనాలు చేరుకున్నాయి. అయితే ఋతుపవనాలు చేరుకోవడానికంటే ముందు నుంచే ప్రీ మాన్సూన్ షవర్స్ అన్నవి ఉంటాయి. ఆ పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో మనకి గత కొద్ది వారాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఋతుపవనాలు సైతం ఢిల్లీ, రాజస్థాన్, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా ఆక్రమించుకున్నాయి. మరొక 2-3 రోజుల్లో భారతదేశంలోని మిగతా ప్రాంతాలు అంటే హర్యానా, పంజాబ్, జమ్మూ ఈ ప్రాంతాలను కూడా రీచ్ అయిపోతాయి. సో ఇవి యాక్టివ్గా ఉండడం ఒక ఎత్తు, సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉండడం, వీటి కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రెడ్ అలర్ట్ ఇవ్వడం అంటేనే భారీ వర్ష సూచన. అది మైదాన ప్రాంతాల్లో ఒక ఎత్తు అయితే, హిమాలయ రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఎత్తైన పర్వత సానువుల్లో కురిసే వర్షాలు, అక్కడ వచ్చే వరదలకు వాటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో వచ్చే వరదల కంటే అక్కడ ఎత్తైన ప్రాంతం నుంచి నీరు ఒక్కసారిగా వస్తుంది కాబట్టి ఆ ఫ్లాష్ ఫ్లడ్స్, దాని ధాటికి అడ్డంగా ఏదున్నా సరే అవన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్లోని యమునోత్రి మార్గంలో ఉత్తరకాశీ జిల్లాలో బార్కోట్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఫ్లాష్ ఫ్లడ్స్ ఉదంతం కూడా అటువంటిదే. అక్కడ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్లో 19 మంది కార్మికులు పనిచేస్తున్న ఒక హోటల్ మొత్తం కొట్టుకుపోగా అందులో నుంచి 10 మందిని ఈ రెస్క్యూ బృందాలు కాపాడగలిగాయి. ఇంకో 9 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. వరదలో కొట్టుకుపోయారా, శిథిలాల్లో కూరుకుపోయారా అన్నది ఇంకా తెలియడం లేదు. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం చార్ధామ్ యాత్రను ఆపేసింది. ఎక్కడికక్కడ ఎంట్రీ పాయింట్స్ అంటే హరిద్వార్, రిషికేశ్ ఈ ప్రాంతాల నుంచే ఈ 4 యాత్రలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 వైపులకి కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ మార్గాల్లో వెళ్ళే యాత్రికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎందుకంటే గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే రోడ్డు మార్గంలో ఎక్కడికక్కడ కొండ చర్యలు తెగిపడిపోవడం, రోడ్డు కమ్యూనికేషన్ తెగిపోవడం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎప్పటికప్పుడు జేసీబీ యంత్రాలు వీటన్నిటిని తీసుకొచ్చి రోడ్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు భారీ వర్ష సూచన, అందులోనూ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ వంటి అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో యాత్ర మధ్యలో ఉండగా యాత్రికులు ఇబ్బంది పడకూడదు కాబట్టి వారిని కొన్ని పాయింట్స్లో నిలిపివేశారు. 24 గంటల పాటు యాత్రను నిలిపివేస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం ప్రకటించింది. అలాగే అటు హిమాచల్ ప్రదేశ్లోనూ ముందు జాగ్రత్తగా ప్రజలందరికీ కూడా సూచనలు జారీ చేశారు. ఎవరు కూడా నివాసాలను దాటి బయటికి రావద్దు, అలాగే ఈ కొండ చర్యలు జారి పడే ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ సూచనలు జారీ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ నుంచి మొదలుపెట్టి బీహార్, బెంగాల్ వరకు ఉత్తర భారతదేశం అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. థ్యాంక్ యూ మహాత్మా. ఇది ఇవాల్టి 585 నెక్స్ట్